పక్కకు వచ్చే ముందు అనసూయ గారిని జబర్దస్త్లోకి ఎంట్రీ ఇప్పించాలని ఎవరు సార్ అనుకుంది? అదంతా టీం కాలే సార్. టీం కాలే. కానీ మీకు ఆమెలో పర్ఫార్మర్ ఉన్నారనే సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? మీకు ఎలా మీరెందుకు అడిగారు ఈ క్వశ్చన్ నన్ను? అడగని చెప్తున్నాను సార్. నేను అనసూయ గారి గురించి ఒక గొప్ప విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ముందు చెప్పి మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పి అది కూడా చెప్తా. చెప్పండి. అనసూయ గారు నేను అలీటాకి అంటే ముందు కూడా నేనంటే జబర్దస్త్ చేశాం కాబట్టి ఆ పరిచయం ఉండేది, గౌరవం ఉండేది. అలీ టాకీస్ చేసినప్పుడు తను కూడా స్కిట్లు చేసే అవకాశం తనకు వచ్చినప్పుడు నాకు తెలిసి నేను తనకు అఫీషియల్గా ఒక యాక్టింగ్ ట్రైనర్ అనుకోండి, చిన్న ట్రైనర్ పెద్ద ట్రైనర్ అనుకోండి, నేనే తనకి చిన్నపిల్లలాగా రాత్రి అన్ని షూటింగ్లు అయిపోగానే 7ంటికి 8ంటికి వచ్చి రాత్రి 1 గంట వరకు వాళ్ళ హస్బెండ్ బయట కారులో ఉండేవాళ్ళు. వీళ్ళు లోపల కూర్చొని రిహార్సల్ చేసి 1కి 10 సార్లు రిహార్సల్ చేసి 1కి 2 రోజులు 3 రోజులు రిహార్సల్ చేసి స్టేజ్ మీద రిహార్సల్ చేసి అలా చేసింది సార్. ఆ పరిచయం ఉంది, ఆ గౌరవం సార్. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నేను షోస్ అన్నీ చేసి సినిమాకి జబర్దస్త్కి మధ్యలో ఒక జెమినీ టీవీ వాళ్ళు నన్ను ఒక షో చేద్దాం అనుకున్నాం. నా ఆధ్వర్యంలో నేను డైరెక్టర్గా కానీ ఎలాగైనా కానీ ప్రపోజ్ చేస్తే దానికోసం ఒక టెస్ట్ షూట్ చేద్దాం అనుకో. ఫుల్ సెట్ ఉంది. దాంట్లో మొత్తం మా సెటప్ చేసి కృష్ణ భగవాన్ గారు, శ్రీనివాస్ రెడ్డి, రాంప్రసాద్, సీను, సుధీరు వీళ్ళందరూ కలిపి ఉన్న దాంట్లో అనసూయ యాంకర్ సార్. ట్రస్ట్ మీ, ఆ అమ్మాయి నాకు చేస్తానని చెప్పింది. మేము పెట్టుకున్న షూట్ డేట్ ఎప్పుడంటే ఆవిడకి నిన్న డెలివరీ అయితే ఈరోజు, మొన్న డెలివరీ అయితే ఈరోజు 2 రోజులు గ్యాప్ ఉంది సార్. 1 డే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంది సార్. 2nd డే జిమ్కి వెళ్ళి బేసిక్ ఫిట్నెస్ కోసం వార్మప్ చేసి 3వ రోజు నా షోకి వచ్చి రూమ్లో బేబీ ఉంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఫీడింగ్ చేస్తూ వచ్చి యాంకరింగ్ చేసింది సార్. ఈ రోజు వరకు నాకు ఎంత ఇస్తామని అమ్మాయి అడగలేదు, నేను ఇవ్వలేదు. డబ్బుల కోసం వచ్చిందో లేకపోతే షోకి డబ్బులు వస్తాయి అని వచ్చిందో కూడా కాదు సార్. డబ్బులు అడగల. ప్రసన్న నాకు ఏమిస్తావు, నేను వస్తాను ఏంటని ఈ రోజు వరకు అడగల. అంటే ప్రసన్న చేసుకుంటున్నాడు, కుర్రోడు ఎవడో చేసుకుంటున్నాడు, మన వంతు మనం ఏం చేయగలుగుతాం, షో సెట్ అయితే తర్వాత చూసుకోవచ్చు అన్న ఫీలింగ్లోనే ఉంది. తర్వాత షో చేయనప్పుడు కూడా ఆ అమ్మాయి అడిగితే నాకు ఇవ్వడానికి బడ్జెట్ ఉంది సార్. ఎందుకంటే ఇస్తుంది, ఎందుకంటే పెద్ద ఆర్టిస్టులు పిలిచి ఇచ్చినప్పుడు టైం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. కానీ తను అడగల. బట్ 3వ రోజు ఎవరు సార్ వచ్చేది? అసలు నుంచుంటామా మనం? మీరు చెప్తుంటే కూడా నాకు షేక్ వస్తుంది. షేక్ అసలు నేను ఇంకా చాలా ఎమోషనల్ కంట్రోల్ చేసుకుని చెప్తున్నాను. ఆ అమ్మాయి విషయంలో నాకు అసలు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళి ఫీడ్ ఇచ్చేయటం అన్నీ నాకు తెలుసు. థర్డ్ డే ఎలా ఉంటారు ఆ పిల్లలు, ఎప్పుడు ఏడుస్తారో తెలియదు, ఎందుకు ఏడుస్తారో తెలీదు. ఆ టైంలో ఏ ఇంట్లో ఫస్ట్ ఇంట్లో ఎలా చేయాలి, 2 రావాలనిపించుకోవాలి. ప్రసన్న టెస్ట్ షూటే కదా, నువ్వు ఎవరైనా చూసుకో, నీకు ఫైనల్ షూట్లో నేను ఉంటాను కావాలంటే అని చెప్తే ఒక్క మాట, కనీసం నాతో ఒక్క మాట కూడా ప్రసన్న ఒకసారి ఉన్న ఆల్టర్నేటివ్ చూడగలవా అని కూడా అనలేదు సార్. కానీ 3వ రోజు అలా వచ్చేయటం ఎంత ధైర్యం ఏంటి సార్, నాకు అర్థం కాదు. హ్యాట్స్ ఆఫ్ టు అనసూయ. అదేంటంటే షీఈ్ అ కలీగ్ నాకు సార్. సాక్షిలో నేను అమ్మాయి కలిసి అందరూ ఊరికే అమ్మాయి కనపడగానే ట్విట్టర్లోనూ అక్కడ ఇక్కడ కామెంట్లు పెట్టడం, గ్లామర్ గురించి వాటి గురించి కామెంట్లు పెట్టడం. సార్ చాలా చిన్నగా కనపడతాం సార్ ఆ అమ్మాయి ముందు. అమ్మాయి సార్ నేను కూడా చెప్తున్నా సార్, ఇండస్ట్రీలో ఎంత ఈ మాట, అనసూయ అంత టఫ్ అమ్మాయి మీరు ఎక్కడ చూసుంటారు సార్. ఇండస్ట్రీలో ఉండ 100 మంది అమ్మాయిల్లో అనసూయ ద టఫెస్ట్. ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ఫ్లర్ట్ చేయలేడు. అవును, కరెక్ట్, భలే చెప్పారు ఇది. ఒక అబ్బాయి వాడు ఎంత తోపైనా కానీ వాడి దగ్గర 2 కోట్లనే ఉన్నాయి, అమ్మాయిని ఫ్లర్ట్ చేయలేడు. అంత స్ట్రాంగ్ ఉమెన్ నాకు తెలుసు. సచ్ ఏ స్ట్రాంగ్ ఉమెన్. ఇంకోటి చెప్పిన ఎవరిని ఎంత స్మైల్లో ఎక్కడ పెట్టాలో కూడా తెలుసు, లౌక్యం తెలుసు. అంత కష్టపడి ఇన్నేళ్ళు నెట్టుకొస్తున్న ఆ పిల్ల వెనకాల ఎంతో స్ట్రగుల్ ఉంది సార్. నాకు తెలిసి అందరు అమ్మాయిలు ఇన్స్పిరేషన్ రాసుకోవచ్చు. పైకి చూడ్డాక ఆ అమ్మాయి గ్లామరు ఇదే కనపడుతుంది, కానీ దాని వెనకాల ఆ అమ్మాయి పడ్డ స్ట్రగుల్, ఆ అమ్మాయి పెట్టే ఎఫర్ట్స్, డైలీ ఇండస్ట్రీలో ఈదుగు రావడానికి ఆ అమ్మాయి పడే కష్టం ఎవరికి తెలియదు. వాగుడంతా వాగుతుంటారు. అయ్యి అసలు పట్టించుకోకూడదు సార్. ఆ అమ్మాయి నాకు తెలుసు, అమ్మాయి ఆ స్టేజ్ దాటిపోయిన అమ్మాయి. నేను ఎప్పుడు చెప్తా సార్, దాటిపోయింది. నువ్వు దాటిపోయావు. నా దగ్గర చెప్పింది సార్ ఒకసారి, ఎప్పుడో కాదు 4-5 months బ్యాక్. సార్ ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు అవుతుంటారు. ఒక ఏజ్ తర్వాత ఆ పిల్లలు వాళ్ళకి అమ్మకి ఇచ్చే గౌరవం మనం కూడా ఇవ్వాలి సార్. కరెక్ట్. ఏం చెప్పారు.
ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ కూడా అదే. మీరు 2011-10 ఈజ్ అ కలీగ్ ఆఫ్ మైండ్. ఎంత నిజంగా టఫ్ పర్సన్ అమ్మాయి, ఎంత కష్టపడిద్దో అమ్మాయికి సార్ వార్తలు చూడడానికి తెలుగు వచ్చిన అమ్మాయి అంత ప్రాక్టీస్ ఎందుకు చేసేది సార్? షీ ప్రాక్టీస్. ఆ అమ్మాయి ప్రాక్టీస్ చేసేది నెలకు 25,000 రూపాయల జీతం కోసం. ఎంత స్ట్రగుల్ అయ్యేదో నాకు తెలుసు. చాలా బాగా చేసేది సార్, భలే. కానీ అనసూయ గురించి నాకు ఇలా మాట్లాడుతుంటే మీరు నాకు నిజంగా మంచిగా అనిపించింది. అంటే ట్విట్టర్లో, ఫేస్బుక్లో కనిపించిన చోట గురించి డబ్బాలు మనం కొట్టలేము సార్. మీరు కూడా సార్ ఇన్నేళ్ల నా కెరియర్లో ఒక స్టేజ్ మీద అవుట్ రేట్గా నేను ఒక ఆర్టిస్ట్ గురించి డబ్బా కొట్టడం కూడా మీరు ఎప్పుడు చూసుకుంటారు. షూర్ ఐ నో. ఎందుకో తెలియకుండా నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయిన విషయాలు లేకపోతే నా జర్నీలో ఉన్న మనుషుల గురించి మాట్లాడడం వల్ల ఈ డాట్స్లో నేను చెప్తున్నాను కనెక్ట్ అవుతున్నారు. లేకపోతే ఇంకొకళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకోటి సార్, ఈ రోజు నాకు అనసూయ వల్ల ఒక చాక్లెట్ ఉపయోగం కూడా ఉండదు కదా సార్. అంతే. చిచి సార్, ఇండస్ట్రీలో మన గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నాం. గౌరవాన్ని నిలబెట్టుకునే దగ్గర, గౌరవంగా మనం చూస్తున్న దగ్గర మన గౌరవమే పెరిగిద్ది తప్ప మనకెప్పుడు దిగదారిపోం. అందుకని తప్పులేదు సార్. వాళ్ళు నిజంగా త్రివిక్రమ్ గారు అన్నట్టు అమ్మలు, అక్కలు, అట్టలు. అందుకని అనసూయలు చాలామంది ఉన్నారు. రెస్పెక్ట్ చేద్దాం, అంతే. పోయేదే ఉంది. మనం మంచి విషయాలే మాట్లాడడం, తప్పే ఉంది. ఆ అమ్మాయి ఇట్లాంటి నెగిటివ్ విషయాలన్నిటికీ నిజంగా అపోజ్ చేయకుండా, ఇబ్బంది పడకుండా ఇలాంటి ఇంటర్వ్యూలో 2 బిట్లు తీసి అడబడేయమనండి. చెప్తూ కొట్టినట్టు ఉంటుంది అందరికీ, కామెంట్ చేసే వాళ్ళందరికీ. సరే, అనసూయ టాపిక్ పక్కన పెడదాం. అనసూయది ఎందుకు అడిగానంటే, నేను వచ్చి అనసూయతో మాట్లాడదాం అనుకున్నప్పుడు ఫీడింగ్ ఇస్తా, షూటింగ్ చేస్తుంది, నేను చూశాను. అందుకని నేను అడిగా. నాకు వచ్చిన దాని డైరెక్టరు ఆ పాయింట్ మీడియా అన్న సంగతి నాకు నిజంగా గుర్తులేదు. ఆ అమ్మాయి అలా చేస్తుంది, 1 వీక్ కూడా అవ్వలేదు, పిల్లలకి ఫీడ్ ఇస్తా, పని చేస్తాను అన్నప్పుడు ఒరియమ్మ నీకు ఇంత డెడికేషన్ ఎప్పుడు వచ్చింది అన్నట్టుకంటే ఊరుకో శివను అని. షీస్ లైక్ దాట్. అలా ఉండేది. అది గ్రేట్ నిజంగా. అమ్మాయి ఆడి కొనుక్కుంది, ఇది కొనుక్కుంది, అది కొనుక్కుందని మన ఆది వీళ్ళు జోకులు వేస్తుంటే అదే టాపిక్ వస్తున్నా. ఆ రింగుల టాపిక్ మధ్యలో ఎన్ని రింగులు గంతులు వేసిందో నాకు తెలుసు అని చెప్తున్నా. అంతే. ఆమెకు వచ్చేది నాకు తెలుసు. అదే చెప్తున్నా ప్రసన్న గారు, ఫ్యాంటాస్టిక్. అది ఓకే సరే. అనసూయని పక్కన పెడదాం, అనసూయ సన్మాన కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు సినిమాకి వస్తున్నారు సార్. ఇక్కడ కూడా ఒక కాంబినేషన్ ఆఫ్ వర్క్ అంటే ఇండస్ట్రీలో